డబ్బు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి మంత్రం. ఆ డబ్బుకు సంబంధించిన తత్వ విజ్ఞానం తెలియకుండా డబ్బుతో నేను ఆడుకుంటాను చేస్తాను అంటే డబ్బు నీతో నీ జీవితంతో ఆడుకుంటుంది. కాబట్టి మొదలు డబ్బు యొక్క తత్వాన్ని తెలుసుకో. డబ్బు ఎవరి దగ్గరికి వస్తుంది, ఎవరి దగ్గరికి వెళుతుంది, ఎవరి దగ్గర ఉండదు. లక్ష్మి నిత్య చాంచల్యం. లక్ష్మీదేవి ఒక దగ్గర స్థిరంగా ఉండదు. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈ ఒక్క శ్లోకములో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఎవరిని అనుగ్రహిస్తుంది, ఆ లక్ష్మీదేవి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది.